హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది యాక్చువల్గా నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ పార్ట్ 2 అనమాట. డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ పార్ట్ 2 వ్లాగ్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేమైతే కార్లో రిటర్న్ వెళ్తున్నాం. నన్ను డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. సో ఈ దారిలో కాన్వర్సేషన్ అంతా కూడా ఫన్నీగా ఉంటుంది. నేను అలా నవ్వుతున్నానంటే కారణం ఫుల్ ఆఫ్ జోక్స్, మస్తీ, కామెడీ అయితే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో అక్కడ సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి కాబట్టి నేనైతే వాయిస్లో ఉంచలేదు. సాంగ్స్ కనుక లేకుండా ఉన్నంటే వాయిస్లో ఉంచేదాన్ని. సో ఇక్కడైతే మహేష్కి గేమ్స్ ఆడాడనమాట. రిపబ్లిక్ డేకి ముందు రోజు గేమ్స్ పెట్టారనమాట. అందులో వాలీబాల్లో ఫస్ట్ వచ్చారు తను గ్రూప్ వైజ్. సో తనకి ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ మాకు చూపిస్తున్నాడు, ఒక చిన్న కప్పు. అది చూస్తూ ఉన్నాం కార్లో. సో ఇంకా ఎవ్రీడే ఇలా ఎగ్జామ్స్ అయిపోగానే ఈవినింగ్ అంతా కొంతసేపు అలా జోక్స్ వేసుకొని మాట్లాడుకొని నన్నైతే డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. చెప్పాను కదా, ఈ 5 days అంతా కూడా చాలా మస్తీ ఫన్గా ఉంటుంది. సో డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఇలా జరిగాయి. ఇంకా నన్నైతే డ్రాప్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకు, జస్ట్ అలా బయటకు వెళ్ళిద్దాము అని పూజ అనిందనమాట. మళ్ళీ డే 2 కూడా బయటకు వెళ్ళాం అనమాట. ఎక్కడికి అంటే విండో షాపింగ్ అనమాట. ఈసారి అయితే నేను ఒక టాప్ తీసుకున్నాను. ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్లో చూస్తారనమాట. సో ఒంగోలు అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, ఎందుకంటే మార్నింగ్ అంతా ప్రిపరేషను, ఆఫ్టర్నూన్ అంతా ఎగ్జామ్, ఇంక ఈవినింగ్ రూమ్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టైం ఉండదు. ఉన్న టైంలోనే నేను ఇంకా ఇప్పుడు బ్లాగ్ షూట్ చేయాలని బయటకు వెళ్ళాను. లేదంటే ఇంతకుముందు అసలు బయటకే వెళ్ళేదాన్ని కాదు. ఇంకా బ్లాగ్ కూడా వచ్చినట్టు ఉండేదని పూజి వెళ్దాం పదా అంటే అలా కొంచెం సేపు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నదానికి చాలా దూరం నడిచి వెళ్ళి అలా బయట కొన్ని షాప్స్ మేము చూసి ఒక షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇలా ఫ్రెండ్స్తో కలిసి అలా చాలా రోజులైంది నేను బయటకు వెళ్ళి అలా నడుచుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ శుభమస్తుకి వెళ్ళామన్నమాట. ఇంక అక్కడి నుంచి మేమైతే ట్రెండ్స్కి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే కొన్ని టాప్స్ అవి అయితే మేము ట్రై చేసామన్నమాట. మ్యాక్సిమం కవర్ చేసినంత వరకు నేనైతే ఎక్స్ప్లోర్ చేయగలిగినవి చేశాను. స్ట్రీట్ ఫుడ్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ఒంగోలు అవైతే చేశాను అనమాట. అవి కమింగ్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఇక్కడైతే కొన్ని టాప్స్ చూసాము. అక్కడ అది ఏ బ్రాండ్ ఏంటి అనేది చూస్తున్నాం అనమాట. చాలా ట్రై చేసాం. ఫైనల్లీ ఇంకా లేట్ అయిపోతుందని ఏదో నాకు నచ్చింది తీసేసుకున్నాం. ఇదైతే ట్రెండ్స్ అనమాట. తన పేరు సరళ, నేను పూజిత నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. అలాగా నైట్ టైము 6:30 to 7 అవుతుంది టైము. సో క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేరు. ఇంకా చాలాసేపు తిరిగేసి అదంతా షూట్ చేసేసి ఇంకా ఒక టాప్ అయితే ట్రై చేసేసాను అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్న టాప్లో ఏది తీసుకున్నాను ఏంటనేది మీరైతే గెస్ చేసి నాకైతే కమెంట్లో చెప్పేయండి. సో యాక్చువల్గా ఇది బాగా నచ్చింది. చూస్తే అంత బాగుంది కానీ వేసుకుంటే అంత లుక్ రాలేదు. సో ఇంకా నేను ట్రై చేసి ఫైనల్గా ఒకటైతే, సో వెళ్ళేందుకు తీసుకోవాలి కాబట్టి అలా సెలెక్ట్ చేసి ఒకటి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లో అలా నడుచుకుంటూ టైంపాస్ చేస్తూ వచ్చేస్తున్నాం అనమాట. ఏదైనా కానీ ఇలా నైట్ టైము బయట ఫ్రెండ్స్తో తిరగడం ఫస్ట్ టైం నాకు. సో మనం ఆఫ్టర్ 7 తర్వాత మనం ఇంటి దగ్గర వెళ్తే బయటకు రాం కాబట్టి అలా బయటకు వచ్చేసి ఇంకా హాస్టల్లో ఫుడ్ ఎలాగో బాగుండదు కాబట్టి ఇంకా బయట అయితే మేము పుల్కాస్ తీసుకున్నాం. మాకు నియర్ బై హాస్టల్ దగ్గరే ఇది పుల్కా సెంటర్ అనమాట. అక్కడ పుల్కా అండ్ 3 types ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. మిల్ మేకర్ కర్రీ, పాలక్ పన్నీర్ కర్రీ అండ్ టమాటా గ్రేవీతో ట్రై చేసి నేను పూజిత అండ్ శ్రీలక్ష్మి మేడం అయితే తినేసి వెంటనే హాస్టల్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్ నైట్ టైం ట్రై చేయడం కూడా ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ బయటకు వచ్చినప్పుడు ఇలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుడ్ని కూడా టేస్ట్ చేయడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇంక ఈవినింగ్ డిన్నర్ కూడా ఎవ్రీడే 5 days బయటే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అలా కంటిన్యూ అయిపోయి అలా ఫ్రెండ్స్తో తిరిగేసి తినేసి ఫైనల్లీ హాస్టల్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ మెమరీస్, ఈ టైం స్పెండ్ చేయడం ఇప్పుడు మనం కావాలనుకుంటే అవ్వదు కాబట్టి ఎప్పుడు వచ్చింది అప్పుడే చేసేయాలి, టైం కుదిరినప్పుడే చేసేయాలన్నమాట. సో నేనైతే ఇంకా అలా బ్లాగ్ అయితే షూట్ చేసి ఏం చేసి హాస్టల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, సో ఫుల్ దోవలన్నమాట హాస్టల్లో. ఇంకా అలా దోవలు కడ్డీ పెట్టేసి కొంతసేపు అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి కొంతసేపు బుక్ చూసేసి అలా పడుకున్నాను అనమాట. ఇంకా నైట్ టైం ఎలాగో ఇల్లు వదిలేసి వచ్చేస్తే బయట వేరే ప్లేస్లో మనకి నిద్ర పట్టదు. సో అయినా కానీ అలా మేనేజ్ చేసేసి అయిపోతూ ఉంటాయన్నమాట డేస్. సో డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ ఇలా అయితే జరిగాయి. ఫైనల్లీ అలా పెట్టేసి ఇంక ఇంట్లో ఫోన్ కాల్స్ మాట్లాడేసి అన్నీ అయిపోయిన తర్వాత మనమైతే స్లీపింగ్ మోడ్ అనమాట. నిద్ర వచ్చినా రాకపోయినా ఆ డే అనేది ఎండ్ చేయాలి. సో మెనీ థాట్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. బట్ అయినా కానీ పక్కన పెట్టేసి
మూవ్ ఆన్ అనమాట. సో ఫైనల్లీ నేనైతే ఈ టాప్ తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేను ట్రై చేసిన టాప్స్ ఇంకా 2 పిక్స్ ఉండే అవైతే మిస్ అయిపోయినాయి. డే 2 ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఇలా జరిగాయి. డే 3 ఆఫ్ ఎగ్జామ్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.